షాద్నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దర్శనం స్థానిక శాసనసభ్యులు మరియు డిప్యూటీ వారు తీసుకొచ్చి ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల అధికారులు లేకుండా మరి దర్శనం చేసుకోవడం జరిగింది. మా మనవడి పుట్టెంటుకలు ఇక్కడ ముక్కు ఉంది, అంటే 1 ఇయర్ లోపల తీయాలి కాబట్టి 1 ఇయర్ లోపల దర్శనం చేసుకొని బర్త్డే అయిపోయిన తర్వాత పుట్టెంటుకలు తీస్తామని చెప్పి మొక్కుకొని దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. వేములవాడ అనేది తెలంగాణలోనే ఒక ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం. మరి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రతి పోషణ చేసుకోవడం కానీ, మరి కోడెను తిప్పడం కానీ, ఇటువంటి ఎన్నో మొక్కులు మొక్కి వారు సమస్యలు మరి మొక్కుకొని అవన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు రాజరాజేశ్వరి స్వామి దేవుడు. మరి ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తాను. గత ప్రభుత్వంలో కేవలం వేరే శాఖల్లోనే కాదు, దేవాదాయ శాఖలో కూడా మితిమీరినటువంటి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. మరి దేవుడి మాన్యాలన్నీ కూడా వాళ్ళు కబ్జాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఎంక్వైరీకి ఆదేశించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దేవాలయంలో ఎంత భూమి ఉంది ఆ దేవాలయం కింద, వాటి సర్వే నెంబర్లు ఏంటి, సర్వే చేపించి హద్దులు పెట్టించి దేవుళ్ళ పేరు మీదనే మేము పాస్ పుస్తకాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము. దాంతోపాటుగా మరి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళు ఏదైనా వాళ్ళు దేవుళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడ ఇవ్వాలనేది కూడా వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దానికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా డిజైన్ చేస్తూ ఉన్నాము. ఆ వెబ్సైట్లో ఏంటి అంటే వాళ్ళు ఫలానా దేవాలయానికి ఒకవేళ ఈ వేములవాడ దేవుడి మీద ఇష్టం ఉంటే వేములవాడ దేవుడికే ఆ ఫండ్ చెందేటట్టుగా అందులో వాళ్ళు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే జనరల్గా కూడా అంటే ఆ వెబ్సైట్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మరి తీసుకెళ్లి పెద్ద మొత్తంలో మరి ప్రజల నుంచి కూడా మేము ఫండ్స్ వసూలు చేసి మా దేవాదాయ శాఖ నుంచి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి, అంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏన్షియన్ టెంపుల్స్ ఏవైతే కాకతీయుల కాలం నాటి కట్టిన టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా తిరుపతి దేవస్థానం నుంచి మనం ఫండ్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏ వైపు నుంచి అవకాశం ఉంటే ఆ వైపు నుంచి మరి దాతల ద్వారా కానీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ తిరుపతి నుండి కానీ ఈ విధంగా ఫండ్స్ కేటాయించి దేవాలయాలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా మరి ముందుకు తప్పకుండా తీసుకెళ్తాము. అన్ని కమిటీలను కూడా కొత్త కమిటీలను వేసి వాళ్లకు కూడా ఆదేశాలు ఇచ్చి గతంలో ఏదైతే దోపిడీలు జరిగినాయో అటువంటి దోపిడీ జరగకుండా మరి ప్రశాంత వాతావరణంలో భక్తులు వచ్చి మరి దేవుణ్ణి దర్శించుకునే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కమిషన్ ఆదేశించడం జరిగిందండి. తప్పకుండా ఎంక్వైరీ కమిషన్ అవునండి. చాలా మాకు కంప్లైంట్స్ వచ్చాయి, వాటి మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తున్నాము. వేసి తప్పకుండా దాంట్లో లోపాలు ఏమన్నా ఉంటే చర్య తీసుకొని మరి ముందుకెళ్ళచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.